ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదాపుగా 15 వరకు నిర్మించిన రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని సుగూర్గడ్డ తాండా వద్ద జరిగిన ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాద ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. పెద్ద వర్షాలే కాదు, చిన్న చిన్న చినుకులు పడ్డా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కుండపోతగా వర్షం కురిస్తే వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. వారం 10 రోజుల రాకపోకలు నిలిచిపోవాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వందలాది గ్రామాల ప్రజలు రోజుల తరబడి రాకపోకలు మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు ప్రధాన కారణం రైల్వే శాఖ అధికారులు అడ్డగోలుగా ఆర్యూబీలు నిర్మించడమే. వర్షాకాలంలో దాదాపుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిలు పూర్తిగా వాగులను తలపించే రీతిలో మారిపోతున్నాయి. దీంతో రోజుల తరబడి ఆయా పరిసర ప్రాంత గ్రామ ప్రజలు రాకపోకలను మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రయాణికులు ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైల్వే శాఖ అండర్ బ్రిడ్జిలపై హెచ్ఎంటీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైల్వే శాఖ నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్వహణ లోపం ప్రయాణికులకు శాపంగా మారుతుంది. భారీ వర్షాలు పడిన సమయంలో వరద నీరంతా ఆర్యూబీ కింద నిలిచిపోతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు మారుతున్నాయి. కొన్ని సమయాల్లో ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. వాటి నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ గుత్తేదారులకు అప్పగించారు. కానీ వారు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్రమాదాలకు తావిస్తుంది. నిర్వహణ పనులు పొందిన గుత్తేదారులు పూర్తి స్థాయిలో పనులు చేయకపోవడం, ఆ పనులపై రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఆర్యూబీ కింద వాహనాలు నీటిలో ఇరుక్కుపోతున్నాయి. సొగూర్ తాండా వద్ద ఉన్నటువంటి ఆర్యూబీ ఒక్కటే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యూబీలది ఇదే పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 190 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం ఉండగా ఆ మార్గంలో మొత్తం 15 వరకు రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగాయి. ఇందులో సగానికి పైగా నిర్మాణ లోపంతో ఉన్నటువంటి ఆర్యూబీలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చేపట్టాల్సినప్పుడు పలు నిబంధనలు పాటించాల్సి ఉన్నా అవి ఎక్కడా కూడా సక్రమంగా నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవరకద్రం మండలం డోకూర్ వద్ద ఉన్న ఆర్యూబీ వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తమ సమస్య పరిష్కరించాలని ఆందోళన కూడా చేపట్టారు. చిన్న చినుకులు పడినా కూడా చాలా ఇబ్బంది ఉంది. మేము కర్నూలు పోవాలన్నా, గద్వాలు పోవాలన్నా, మెయిన్ హైవే పోవాలన్నా మాకు ఏ సవలతు లేదు, మాకు రూట్ లేదు. ఈ రైల్వే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు వేసడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మామూలుగా మోటార్లు వేసి ఎప్పుడు స్పాట్లు కొట్టి రాకపోకలు తిరిగేటట్టు చూడాలని మేము ఎన్నో మాటలు తెలిపినాం వాళ్ళకి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిపినా దానిపైన స్పందన లేదు. పోవాలన్నా హైవే పోవాలన్నా మాకు ఇబ్బంది ఉంది. హాస్పిటల్ పోవాలంటే కూడా ఎక్కడ అవకాశం లేదు మాకు. దానికి ఎప్పుడెప్పుడైనా నీళ్ళు పెట్టి కొట్టియండి. సాధారణంగా ప్రతి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర అంతర్గత పైప్ లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వర్షం పడి వరద నీరు చేరితే దగ్గరలో ఉన్నటువంటి కాలువలు లేదా చెరువులకు వెళ్లే విధంగా ఈ పైప్ లైన్ల ఏర్పాటు ఉండాలి. చివరన భారీ సంపును సైతం నిర్మించి అక్కడ మోటార్లు బిగించి వరద నీరు అక్కడికి చేరగానే తోడివేయాలి. వీటన్నిటినీ పర్యవేక్షించడానికి వాచ్మెన్లను నియమించాలి. కానీ ఎక్కడా కూడా వాచ్మెన్లు కనిపించరు. సాధారణంగా ఆర్ఓయూబీల పర్యవేక్షణకు బ్రిడ్జ్ వాచ్మెన్లు ఉంటారు. వర్షాలు పడినప్పుడు ఇతర సమయంలో అక్కడేమైనా ఘటనలు జరిగినా ప్రమాదకర పరిస్థితి ఉన్నా వాటిని గుర్తించి ఆ పరిధిలోని స్టేషన్ మాస్టర్కు సమాచారం ఇవ్వాలి. దీంతో పాటు కీమ్యాన్లు కూడా రైల్వే పట్టాల పొడవున ప్రతిరోజు తిరుగుతూ ప్రమాదకర పరిస్థితులు ఉంటే రికార్డులో నమోదు చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలి. వెంటనే రైల్వే అధికారులు ఆ ప్రాంతంలో మరమ్మతులు చేపట్టాలి. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ వ్యవస్థ సక్రమంగా అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇది హనుమాన్పురాకు సంబంధించినటువంటి రైల్వే గేట్ ప్రాంతం. ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుందాం, వారి ఇబ్బందులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ ఉంది? ఇక్కడ వర్షం పడుతుంది అంటే అండర్ పాస్ చేశారు. వాటర్ జామ్ అవడంతో ఇతరానికి లేకుండా ఇతరులు అవతల పోవడం లేకుంటుంది. అలాగే స్కూల్ బస్సులు వచ్చినా కూడా ఇంతకుముందు స్టార్టింగ్లోనే స్కూల్ బస్సు ఆల్రెడీ ఇరికి పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. అంటే ఒక్కొక్కసారి వర్షం ఎక్కువ వస్తే ఎన్ని రోజుల వరకు మీకు ఇబ్బందులు ఉంటాయి? ఈ వర్షం నీళ్ళు పోవు, ఇంకా విలేజ్ మోటార్ పెడితే తప్ప అట్లే నిలిచిపోతాయి నీళ్ళు. 15 రోజులు అయినా కూడా వాటర్ పోవడానికి ఆస్కారం ఎక్కడ లేదు. అది ఉన్నది ఒక్క దాంట్లో బొర్రలో ఏమైందంటే మట్టి వచ్చేసి మొత్తం ఇరుక్కుపోయింది. ఇబ్బంది అయితే ఏం లేదు, వర్షం పడితేనే ఇట్లే నీళ్ళు జామ్ అయిపోతాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుంది, పోనీకి రానికి కష్టం అవుతుంది.
చాలా ఎక్కువ టైం అయిపోతుంది. అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఈ కష్టాలు ఇట్లా ఇబ్బందులు మీకు? వాన పడినప్పుడే మొత్తం జామ్ అయిపోతాయి. ఈ నుంచి ఆడ వరకు బస్సులు మొత్తం బైకులు పోకుండా కూడా మొత్తం టైట్ అయిపోతాయి పొజిషన్ మొత్తం. ఇంకా ముసలోళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుంది పోనీకే రానికి. వాన పడితే మొత్తం నిండిపోతుంది అండర్ గ్రౌండ్. ఒక గంట 2 గంటలు వాన పడ్డా అంటే మొత్తం నిండిపోతుంది, ఫుల్ అయిపోతాయి, బండ్లు మొత్తం జామ్ అయిపోతాయి. అక్కడ ఇక్కడ పోనీకే రానికే ఇబ్బంది అయిపోతుంది. ఏమైనా సీరియస్ ఉన్న వాళ్ళు అయితే ఇక అటు నుంచి తీసుకుపోవాల్సి ఉంటుంది. బండ్లు అయితే ఏం పోవు ఇక్కడ నుంచి, జామ్ అయిపోతాయి, మొత్తం నీళ్ళు ఆడదాకా వచ్చేస్తాయి. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. ఏంటి ఇబ్బంది ఎలా ఉంది? ఇంకా చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది వర్క్ అయినంత వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. వర్క్ అయితే ఇట్లా ఇది కిందికి వెళ్ళి వాటర్ ఎక్కువ వస్తుంది ఇక్కడికి వెళ్ళి. ఎందుకంటే ఇది ఇంకా చాలా టూ మచ్గా అంతవరకు వస్తుంది. ఎంతో మంది గుంత ఉన్నప్పుడు కింద పడినారు. కింద పడినా మేమే కింద పడ్డాం. ఇంకా దెబ్బ తగ్గలేక నేనే కింద పడ్డాను, నా పిల్లాడి కింద పడ్డాను, ఈ పిల్లాడి కింద పడ్డాడు. ఇద్దరం గుంతున్నప్పుడు ఇక దగ్గర మేము ఒక 10 సంవత్సరాలు ఉన్నాము. అప్పటి నుండి ఇదే పరిస్థితి ఉంది. ఇది అండర్ వరల్డ్ 100% ఫెయిల్ ఇది. ఎందుకంటే చెప్తే అర్థం చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ అన్ని ప్రతి దగ్గర ఇదే సమస్య. ఇంతకుముందు బస్సు గిట్లా చాలా పెద్ద ఆటో గిట్లా మునిగిపోవడం కాలం జరిగింది. మేమే తగ్గించుకున్నాము. ఎంతోమంది సమస్యలు ఎంతోమంది అయినా కానీ వాళ్ళు పట్టించుకోవడం ఏం లేదు సార్. ఇది 100% ఇది. ఎందుకంటే ఫెయిల్ ప్రాజెక్ట్ ఇది. గ్రామీణ ప్రజలు కావచ్చు, చాలా కావచ్చు, ఇది ఒకటే కాదు, దాదాపు ఈ రైల్వే ఆర్యూబులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. అంటే కొత్తూరు నుంచి దాదాపు అలంపూర్ వరకు కూడా 15 ఇలాగే ఉన్నాయి. దాదాపు 15 వరకు నిర్మించిన 15 కూడా పూర్తిగా నిర్వహణ లోపం, పూర్తిగా నిర్మాణం కూడా సరిగ్గా జరగకపోవడం వల్ల పూర్తిగా ఫెయిల్యూర్గా మారినాయి. ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇక్కట్లనే మిగిల్చాయి. ఇప్పటికైనా ఇక్కడ బోర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వచ్చిన వర్షం నీటిని బయటికి పోసేందుకు కనుక రైల్వే శాఖ పూర్తి స్థాయిలో చర్యలు చేపడితే కొంతవరకైనా ఈ ఇబ్బందులను గట్టెక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రాంత వాసులు కోరుతున్నారు. మరి చూడాలి రైల్వే అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపడతారా లేదా. దాదాపు 8 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సుని రైల్ ఢీకొట్టడంతో 20 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇక అలాంటి ప్రమాదాల నివారణకు రైల్వే గేట్లను తొలగించి రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 15 ఆర్యూబీల నిర్మాణం జరిగింది. కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్ల సమస్యను పెంచాయే తప్ప ఏమాత్రం తగ్గించలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా మాకు రానిక పోనీక చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఏదన్నా అత్యవసరంగా ఏదన్నా వైద్య ప్రకారంగా కూడా ఏదన్నా రావాలంటే కూడా అంబులెన్స్ రావాలన్నా, ఏదన్నా మండలం ఆఫీసుకు పోవాలన్నా, ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే మేము కర్నూలు పోవాలన్నా. 30 సంవత్సరాల నుండి కూడా ఈ వాగు చిన్నప్పటి నుండి చూస్తున్నాం కానీ ఇంతవరకు దాటనిసలేదు. 2-3 కూడా కొట్టుకుపోయినారు. ఈ వాగుల చాలా ప్రమాదకరమైన ఉంది. దీన్ని దయచేసి చర్యలు తీసుకుంటే మాకు అమ్రాయి కానీ మానపాడు మండలాన్ని కానీ మంచిగా ఉంటుంది, లేకుంటే ప్రమాదకరమవుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 15 ఆర్యూబీలు ఉన్నాయి. అయితే అందులో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 9, వనపర్తి జిల్లా పరిధిలో 2, జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో 5 ఆర్యూబీలు ఉన్నాయి. ఇందులో పలు ఆర్యూబీల కింద వర్షాకాలంలో నీరు చేరడం, రాత్రి వేళల్లో లైట్లు లేకపోవడం కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మన వర్షం పడకపోయినా కూడా కిందికెళ్ళి ఊరుతుంది. ఎప్పుడు ఆ మోటార్ పెడతారు, ఎప్పుడో తీస్తారు. ఇక్కడ ఒక పర్మనెంట్ గా ఒక మనిషిని పెట్టి ఒక మోటార్ పర్మనెంట్ గా పెట్టి ఇప్పుడు మన గేట్ రైల్వే గేట్ ఎట్లా ఉండే, రైలు వచ్చినప్పుడు గేట్ ఎట్లా తీస్తుండ్రో ఇప్పుడు ఇక్కడ నీళ్ళ కాడ కూడా ఒక మనిషిని పెట్టి మోటార్ పెట్టి ఎప్పుడప్పుడు కాల్ చేపిస్తే మాకు బాగుంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజల సౌకర్యం కోసం ఆర్యూబీలు నిర్మించారు. కానీ నిర్వహణ లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ ఆర్యూబీలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జిలు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలా వారం రోజుల తరబడి కూడా ఇక్కడ రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులకు ఉంది. దాదాపుగా నిర్మాణ లోపం కావచ్చు, అలాగే నిర్వహణ కూడా లోపం కావచ్చు. మొత్తంగా ప్రయాణికులకు మాత్రం ఈ ఆర్యూబీలు తీవ్ర ఇక్కట్లను సృష్టిస్తుంది. ఇప్పటికైనా ఈ రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద మోటార్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే శాఖ అధికారులపై ఎంతైనా ఉంది. ఇప్పుడు శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.